పేరు చల్లారి వీర్రాఘవయ్య. మేము ఇప్పుడు వేంపాడ అగ్రహారంలో ఉన్నాము. ఈ పొలం వచ్చేసి చల్లారి సత్యనారాయణ, చల్లారి జ్యోతి అంటే మా చిన్నాన్న కొడుకు వాళ్ళు, చిన్నాన్న కోడలు. వాళ్ళు పుట్లూరు సత్యం గారికి అమ్మారని చెప్పి సత్యం గారు బేరం పెడితే మా చల్లారి కాసులు అంటే నాలుగో ఆయన చల్లారి కాసులు కొనడం జరిగింది. కొన్న తర్వాత ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకు మళ్ళీ చల్లారి కాసులు బేరం పెడితే మీర్జాపురం నుంచి నవాబు గారు వాళ్ళు వచ్చి మేము కొనుక్కుంటామని చెప్పి వీళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కునేటప్పుడు చల్లారి కాసులు, పుట్లూరు సత్యం గారు, నేను కూడా ఉన్నాము. మేము ముగ్గురం కూడా కాసులు రాశాడు. రాసిన దాని మీద రాజులపాటి ముసలయ్య గారు కొన్నాడు. చల్లారి కాసులు కాదు, రాజులపాటి ముసలయ్య గారు, మీర్జాపురం ముసలయ్య గారు కొన్నాడు. ముసలయ్య గారు కొన్న తర్వాత వీరు కొనుక్కుంటామంటే కాసులు, నేను, పుట్లూరు సత్యం గారు కూడా ఉన్నాము. సత్యం గారు, నేను కూడా ఈ రాజులపాటి ముసలయ్య గారి దగ్గర వీరు కొనుక్కునేటప్పుడు మేమందరం కూడా సంతకాలు పెట్టి వీరికి పొలం హ్యాండ్ ఓవర్ చేసిన మాట వాస్తవం. తర్వాత వీళ్ళు దేవస్థానం వాళ్ళు పిలిచి మరి దీనికి శిస్తు కట్టాలంటే కనుక మొత్తం మేము కట్టేస్తామన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కట్టించుకున్నారు. 4,60,000 సుమారు 4,60,000 70,000 కట్టారు. ఒక సంవత్సరం అవుతుంది కట్టేసి. మొత్తం అమౌంట్ కట్టి ఏ ఊరు దేవస్థానం అండి? గొల్లపల్లి రఘునాథ స్వామి దేవస్థానం ఆఫీస్ వాళ్ళు ఈ అమౌంట్ కట్టించుకుని వీళ్ళకి రసీదు ఇచ్చారు. ముస్లిమ్స్ పేరైతే అడలేదు, ముస్లిమ్స్ నవాబు గారు. ఇప్పుడు గంటా రాజా గారిది నాదని పొలం వచ్చారు. గంటా రాజా గారు అయితే మాకు తెలిసి అవతల వైపు చాలా పొలాలు ఉన్నాయండి. ఆయన కొంట అయితే చాలా పొలాలు కొన్నారు. ఆయన ఏదైతే పొలం కొన్నాడో అవన్నీ కూడా దేవస్థానం రికార్డులో గంటారాజా గారి పేర్లే ఉన్నాయి. ఇది కూడా నాదే అని ఇప్పుడు ఆయన లేదు, ఇది గంటారాజా గారి పేరు లేదు. ఇది చల్లారి సత్యనారాయణ లేదని రికార్డులో ఉందిగా. ఇప్పుడు 2003లో సర్వే రికార్డు ఉందా? మా దగ్గర ఎందుకు కూడా ఆఫీస్కి వెళ్తే ఉంటుంది. మా దగ్గర ఎట్లా ఉంటుంది? ఆఫీస్ లో అడిగితే తెలిసింది. ఆఫీస్ లో వీళ్ళు అడిగారు ఇది ఎవరి పేరు ఉందండి. కదండి, ఇప్పుడు నిజాలు చెప్పాలి కదా, అక్కడ మాకు సాక్ష్యాలు కావాలి. ఇక్కడ సాక్ష్యాలు ఎట్లుంటాయి? ప్రూఫ్ లేకుండా మరి ఎట్లా మాట్లాడతారు మీరు? వీరు పొలం కొనుక్కున్నప్పుడు ఎవరు రాజా గారు నాదని చెప్పేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నారండి. ఇప్పుడు మీరు రాజా గారు చెప్పేది ఏంటావు తమ్ముడు? వీరు పొలం కొనుక్కునేటప్పుడు అసలు ఎవరి పేరు ఉంది ఏంటని చెప్పి దేవస్థానం ఆఫీస్కి వెళ్ళి అడిగారు. అడిగితే పలానా చల్లారి సత్యనారాయణ పేరు మీద 3 ఎకరాలు చిల్లర ఎవరు చెప్పారండి? ఆఫీస్ లో స్టాఫ్, మన దేవస్థానం ఆఫీస్ లో చక్రధారి గారు ఉన్నాడు కదా, ఆయన చూసి రికార్డు చూసి 3 ఎకరాల చిల్లరేమో చల్లారి సత్యనారాయణ గారి పేరు, ఎకరన్నర చిల్లరేమో చల్లారి జ్యోతి గారి పేరు ఉందండి అని అన్నారు. తర్వాత మధ్యలో కూడా ఏదో ఎలాంటి ప్రభాకర్ గారి ఏదో డిస్ప్యూట్ అయితే అది కూడా కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నారు. ప్రభాకర్ గారితో కూడా వీళ్ళు కొత్తపల్లి నవాబు గారు వీళ్ళందరూ కూర్చొని సెటిల్ చేసుకుని సత్యం గారి సమక్షంలో మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నారు. వాళ్ళ డిస్ప్యూట్ను కూడా సరి చేసుకున్నారు. తర్వాత దేవస్థానం వాళ్ళు పిలిచి ఇట్లా మరి ఎంత అమౌంట్ కట్టాలంటే వీళ్ళు 4,60,000 కట్టి రసీదు తెచ్చుకున్నారు. ఇది జరిగింది.